త్వరలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగబోతుందా? కొంతమంది మంత్రులను మార్చేస్తారా? అంటే ఆ సిగ్నల్స్, ఆ సంకేతాలైతే అందుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే మొన్న ఆ మధ్యన 'ఆంధ్రజ్యోతి' పత్రికలో అదే, ఇప్పుడు 'ఈనాడు' పత్రికలో అదే. అంటే వరుసగా వాళ్ళ పత్రికలు ఈ రాతలు మొదలెట్టినాయి అంటే దానికి అర్థం ఏంటి అంటే, రేపో మాపో కొంతమంది మంత్రులను మార్చబోతున్నారు. త్వరలో కేబినెట్ విస్తరణ జరగబోతుంది. అది చేసే ముందు ఈ శాఖలో ఇలా ఉంది, ఈ శాఖ పనితీరు ఇలా ఉంది. ఆ శాఖ మంత్రి పేరు రాయరు. కాకపోతే ఆ శాఖ పనితీరు బాలేదని రాస్తారు. అంటే ఆ శాఖకు సంబంధించిన మంత్రికి ఎర్త్ రేపొద్దున్న. ఆ మంత్రిని మార్చబోతున్నారు అనేది ఇండైరెక్ట్ సంకేతం. ఆ ప్లేస్‌లో వేరే వాళ్ళు రాబోతున్నారు. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వబోతున్నారు అనే సంకేతం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వాలన్నా, పల్లా శ్రీనివాస్‌కి మంత్రి పదవి ఇవ్వాలన్నా, లేదంటే ఇంకొకళ్ళకి ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలన్నా ఇప్పుడు ఖాళీలు లేవు అక్కడ. ఇప్పటికే 24 మంది మంత్రులున్నారు. మహా అయితే ఇంకొక మంత్రికి అవకాశం ఉంటది 25 మంత్రులకి. అవకాశం లేనప్పుడు ఏం చేయాలి? పాత మంత్రులు మార్చాలి. ఇప్పుడు ఉన్న వాళ్ళకి పనితీరు సరిగ్గా లేని వాళ్ళని మార్చాలి. వాళ్ళని తీసేయాలి. వాళ్ళ ప్లేస్‌లో కొత్త వాళ్ళని తీసుకోవాలి. ఇవన్నీ ఉంటాయి. అలాగే ఇంకా భవిష్యత్తులో కొంతమందికి ఇప్పుడు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారికి కూడా ఆయనకు కూడా వస్తదేమో అవకాశం అంటున్నారు. ఆయన కూడా ఆశపడుతున్నారట. అలా పైగా ఆయన కమ్మ సామాజిక వర్గం. సో ఇటువంటి ఇప్పుడు నాగబాబు గారు ఓ పక్క జనసేన నుంచి. తెలుగుదేశం పార్టీలో 2 ఇస్తే జనసేనలో ఒకటైనా ఇవ్వాలి ఖచ్చితంగా. జనసేనకు 1 ఇస్తే టీడీపీలో 2 అయినా ఇవ్వాలి ఖచ్చితంగా. ఇవ్వాలి అంటే మార్పులు జరగాలి. మార్పులు జరగాలి. మళ్ళీ వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. ఏది ఏమైనా ఇప్పుడు మంత్రులు పనితీరు సరిగ్గా లేదు, ఉన్నతాధికారులు సరిగ్గా పనిచేయట్లేదు, చాలా శాఖల్లో లోపాలున్నాయని ఎత్తి చూపిస్తున్నారంటే త్వరలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగబోతుందా? కొత్త వారికి అవకాశం కల్పించబోతున్నారా? అనే చర్చ అయితే జరుగుతోంది.